క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము మనము ప్రభువు యేసుక్రీస్తు బహిరంగ జీవితాన్ని మనం నెమవేసుకున్నాం. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఎవరో కనుగొనుటకు ఎవరు పంపారు? యోహాను శిష్యులు పంపి ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన చూడ కనుక్కోండి అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది? వాళ్ళంతా కూడా రిపోర్ట్ చేశారు, వచ్చి చూడు నేను ఏం చేసేది వాళ్ళు చెప్పుడు అని చేసి చెప్పడం. మరి అక్కడ ఉన్నటువంటి వారిని స్వస్థపరచడం, ఆ పక్షపాత రోగిని మనం స్వస్థపరిచినటువంటి రీతిని మనం చూసాం గత వారం. మరి ఈ వారము మనం ఏం చేస్తున్నాము? ఈ వారం ఉన్నాము ధ్యానిస్తున్న విషయం ఏమిటంటే తెలుసా? యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకోతలో ఆయన వేసినటువంటి మొట్టమొదటి అడుగును మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మొట్టమొదటి అడుగు క్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో తనతో పాటు సత్య సువార్తను ప్రకటించుటకు ఆయన 12 మంది ఎన్నుకున్నట్టులో మొట్టమొదటి అడుగును ఈరోజు వేసుకుంటున్నాడు. అదే మనం చూస్తున్నాం. ఎవరి కుమారుడు వారు? ఎవరి కుమారుడు? చేపలు పట్టు సీమోను అతని సోదరుడు అంతర్యాము చూచారు. వారిని చూసి మీరు నన్ను అనుసరింపుడు అని ప్రభు వారికి పిలుపునిస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం వారిని అనుసరింపుడు అని చెప్పే దానికంటే ముందు మనం మొదటి పట్టణం మనం ధ్యానించాలి. మనం అక్కడ చూస్తే అక్కడ కొన్ని పట్టణాల పేరు చెప్పారు. ఏం పేరు చెప్పారు? సెబూలూను నఫ్తాలి మండలంలో అవమానమున ఉంచెను, కానీ భవిష్యత్తులో అతని ప్రార్థనలకు కీర్తి తెచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ నఫ్తాలి మరియు నబులు అన్నటువంటి ఆ సెబూలూను అనే ప్రాంతాల్లో ఈ అవమానం ఉంచబడింది అంటే మనం చరిత్రలో మనం క్రీస్తు పూర్వము 572 ఆ మధ్యరాలు జరిగిన సంఘటనను ధ్యానించాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారట? దేవునికి విరుద్ధంగా మరి ఏదే శత్రు సైన్యం వారిపై వెయిట్ చేసినప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజు ఏం చేశారట? రాజుల పైన ఆధారపడ్డారు, కానీ దేవుని పైన వారు ఆధారపడారు. దేవుని యొక్క శక్తి పైన, దేవుని యొక్క మహిమ పైన ఎర్ర సముద్రాన్ని చీల్చి ఫరో సైన్యం నుంచి కాపాడిన దేవుణ్ణి వారు మర్చిపోయి సామాన్యమైన మానవుని ఒక రాజుగా ఎన్నుకుంటున్నారు. అయ్యా మాకు సాయం చేయండి, అయ్యా మీ రాజ్యం మీ రాజు మాకు సాయం చేయండి, మీ సైన్యం మాకు పంపించండి, మీ ఒంటెలను మాకు పంపించండి, మీ యొక్క రథములను మాకు ఇవ్వండి అంటూ మనుషుల యొక్క శక్తి పైన వారు ఆధారపడతారు. అందుకు ఏం చేశాడంటే దేవుడు వారిని చాలా అవమానకరమైన స్థితిలోకి వారిని తీసుకుంటాడు. మనుషుల యొక్క బలము, రథములు ఇవన్నీ కూడా మానవుని రక్షించలేవు. దేవుని యొక్క శక్తి మాత్రమే, దేవుని యొక్క ప్రభావం మాత్రమే అది రక్షిస్తుంది అంటే సత్యాన్ని మీకు వివరిస్తూ నీకు ఒక వెలుగును నీ మీద నేను ప్రకాశిస్తాను అంటూ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రవేశింపచేసుకుంటున్నాడు. అదే సంవత్సరంలో మనం వింటున్నాము. నఫ్తాలి సీమలోని సరస్వతి కపర్నాముకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాను. జబూలూను నఫ్తాలి ప్రాంతంలో గలిలయ సరస్వతి యోర్దానుకి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమ యొక్క అంధకారంలో నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ పేర్లన్నీ కూడా రాయబడి ఏమని జబూలూను నఫ్తాలి మరియు కొన్ని పేర్లు యోర్దాను తీరంలో వారు దిక్కు అన్ని దిక్కుల ఆవలి దిక్కున ఉన్నటువంటి ప్రజలు అన్నిలుగా ఉంటున్నారు. వారు ఎక్కడ జీవిస్తున్నారట? చీకటిలో జీవిస్తున్నారు. ఇది మన యొక్క భారతఖండంలో ఉన్నటువంటి నీకు నాకు అందరి కూడా ఇది వర్తిస్తుంది.
ఒకనొక సమయంలో మనమందరం కూడా ఒక అంధకారంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అజ్ఞానమయంలో మనము జీవిస్తూ ఉండేవాళ్ళం. మన బ్రతుకులు చిన్నాభిన్నం చేస్తున్న సమయంలో ఈ యొక్క సువార్త ఒక వెలుగుగా మన దేశానికి ప్రవేశించి మన దేశంలో ఆ వెలుగును ప్రకాశింపచేసి ఈనాడు మనమందరం కూడా మనిషిగా జీవిస్తూ మనిషిగా గౌరవిస్తూ ఉన్నారంటే వారు మనకిచ్చినటువంటి ఈ సువార్త వెలుగులే. ఆ సువార్త వెలుగే మనందరిపైన ప్రకాశించింది. అందుకే ప్రియ సహోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క వెలుగును పొందుకొని దేవుని పుత్రులుగా మనం ఎదుగుతూ ఉన్నాము. మరి ప్రియ సహోదరులారా, ఆ వెలుగు మనందరిపైన ప్రకాశిస్తుంది. అది నువ్వు నేను మనం చూడగలుగుతున్నామా అంటే మనం చూడగలుగుతాం. ఎలా చూడగలగాలి సార్? ఒక శిష్యుడు వెళ్ళి ఇలాగా గడిచిన సంవత్సరాన్ని కూడా మేము క్రైస్తవులమే క్రీస్తుని అనుసరిస్తుంటున్నాం. మేము అందరూ వారిని బాగా గట్టిగా ప్రార్థిస్తుంటున్నాం. ఎందుకు మా జీవితాలు ఇలా ఉన్నాయి? మా బిడ్డలు ఎందుకు ఉద్యోగాలు రాలేదు? ఎందుకు ఆర్థికంగా మేము వెనకబడిపోతూ ఉంటున్నాం అని ఆయన చెప్పాడు. అప్పుడు సరే, నీ యొక్క రూమ్లోకి నీ రూమ్లోకి వెళ్ళి ఒక నీకున్నటువంటి కిటికీకి ఉన్నటువంటి ఆ యొక్క కటన్ ద్వారా నువ్వు సూర్యుని చూస్తావా? సూర్యుని వెలుగు చూస్తావా అంటే లేదు. నేను రూమ్ నుంచి ఆ విండోను ఆ యొక్క తెరను నేను తీస్తేనే తప్ప నీవు ఆ సూర్యుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించదు. నీవు ఆ వెలుగును చూడలేవు. కావున ముందుగా నీవు ఆ విండోని తెరిచి, ఆ కిటికీని తెరిచి, దానికి ఉన్నటువంటి ఆ కర్టన్, ఆ తెరను నువ్వు తీసినప్పుడు ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, మన మీద ప్రకాశిస్తుందని ఆ గురువు అతనికి చెప్పడం ద్వారా నిజమే. మన బ్రతుకుల యొక్క తీరాలు చాలా సార్లు దేవుని యొక్క వెలుగు మనము మన తీరు నుండి మనం వెళుతున్నటువంటి సమయంలో మనం చాలా వెలుగు మన మీద పడతా ఉంటాం. చూసారు మీరు సముద్ర తీరాలు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కూడూరు మాత నెల్లూరు దగ్గర వెళ్ళినప్పుడు ఒకవేళ మన యొక్క ఎక్కడికి డ్యామ్ అంత దూరం మన డ్యామ్ కాడికి వెళ్తే ఆ సూర్యుడు రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? సూర్యుని ఆ నీటి మీద పడి నీటి యొక్క రిఫ్లెక్షన్ మీద పడుతూ ఉంటాయి. మరి నువ్వు నేను మనందరూ కూడా సహోదరుల వల్ల మన బ్రతుకుల యొక్క తీరమున ప్రభువైన యేసుక్రీస్తు ఒక వెలుగుగా ఆయన నడుస్తూ ఉంటున్నాడు. మన బ్రతుకుల యొక్క తీరమున ఆయన నడుస్తూ ఉన్నాడు. ఒక వెలుగుగా ఆయన నడుస్తూ ఉంటున్నాడు. ఆ వెలుగును నువ్వు నేను మన మీద ప్రకాశించినట్టు మన జీవితాల్లో మనము మలుచుకుంటూ ఉన్నామా? లేకపోతే వెలుగు పడుతుందిరా అని దాచుకుంటూ ఉన్నామా? ఒకవేళ ఆ విధంగా దాచుకుంటూ ఉంటే నీపైన ఎప్పటికీ దేవుని యొక్క వెలుగు మన పైన ప్రకాశించదు. అందుకే సహోదరులుగా మనమందరం కూడా ఎవరి పుత్రులు మాట్లాడుతారు? ఒకనొక సమయంలో అన్యులు చీకటిలో జీవించేవారు. వారు చీకటిలో జీవించేవారు. ఈ రోజు మనమందరం కూడా చీకటికి చెందినటువంటి వారు కాము. మన పైన క్రీస్తు ప్రభు యొక్క వెలుగు ప్రకాశించినది. అదే కదండి మనం చూడండి, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఆ పశువుల భాగంతో కూడా వెలుగుమయమైంది అని మనం ధ్యానిస్తున్నాం. మరి పశువుల భాగ్యం వెలుగుతో నింపబడింది. మరి వాటితో మన జీవితాలు ఏంటి? మన జీవితాలు కూడా ఆ వెలుగుతో నింపబడాలి కదా. అంధకారంలో ఉన్నటువంటి మన బ్రతుకులు, అంధకారంతో నిండినటువంటి మన పాప జీవితాలు దేవుని యొక్క వెలుగుతో మనం కూడా నింపుకోవాలి. అంటే మనం ఏం చేయాలి కాదు, ఆయన వెలుగు మన మీద ఎలా ప్రకాశింప చేయాలి అని మనం చూస్తే, ఆయన వాగ్దానాలు మన పైన ప్రకాశిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. 12వ అధ్యాయం 36వ వచనం.
వెలుగు పుత్రులుగా సరే చదవండి. మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు వెలుగు ఉండగానే మీరు ఆ వెలుగునందు మీ విశ్వాసం ఉంచుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెలుగు పుత్రులుగా మీరు జీవించాలి, వెలుగుతో నింపబడాలి అంటే ఆ వెలుగు ఉండగానే మనం ఏం చేయాలట? ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. తర్వాత నెక్స్ట్ ఈ మాటలు చెప్పి వారి నుండి కనుమరుగైపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు ఎప్పుడు నీ హృదయ తలుపు తడతాడో, ఒక వెలుగులాగా నీ జీవితంలో ఆయన వెలుగును నింపాలని ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. మనమే వద్దయ్య మా మీద నీ వెలుగు పడవద్దు అంటూ మనం వేసుకున్నాం, మన ముసుగులను వేసుకుంటున్నాం. అందుకే సంవత్సరాలు నీవు నేను బ్రతికి ఉండగానే మనలో ఆ దీపము వెలుగు పుత్రులుగా నువ్వు నేను మనగలగాలి అంటే ఆ వెలుగు ఆడిపోవడానికి దేవుడు మన నుండి ఆయన వెళ్ళిపోవడానికి మనము ఆయన వెలుగు ఎందు విశ్వాసం నుంచి ఆయన వెలుగు మనం పొందుకోవాలి అంటారు. దావీదు కుమారుడు మనం మాట చూస్తూ ఉంటున్నాం. ఆయన పుట్టివాడు ఏం చేశాడు? దావీదు కుమారా నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు అంటూ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎందుకు అంత కాశాడు? మేమంతా ఏసుతో వెళ్తున్నాం, ఆయన పెద్ద ఆయన నీకోసం కదా మాకోసందే అని వారు వారించినప్పటికీ ఆయన ఏమంటాడట? దావీదు కుమారా అంటే ఆయన అరుపుడు అంతమంది అరుస్తున్నా కూడా ఆ డామినేషన్, ఆయన అరుపుడు, ఆయన యొక్క ఏడుపు, ఆయన కోడు ఎవరికి తాకింది? ఎవరు చూడటానికి? యేసుని చూడటానికి. అందుకే దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరవవా, గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరవవా, గుడ్డివాడినయ్యా నా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటా? దావీదు కుమారా నన్ను దాటిపోకయ్యా, ఎందుకు దాటిపోవద్దు అంటే నేను పుట్టుకుంటువాడు వెలుగు చూశాడంటాడు. మనమే కొన్నిసార్లు లేకపోతే నీకు సాయంత్రం ఇంటి లైట్ ఇలా చేసి ఎలా ఉంటుంది చీకటి అయితే, ఓకే పక్కన వ్యక్తి కూడా మనం చూడలేని స్థితి చీకటి. ఆ చీకటితో పుట్టికుంటువాడయ్యా నేను, పక్కన మనిషిని చూడలేకున్నాను, ఎదుట ఉన్నటువంటి మనిషిని చూడలేకున్నాను, మానవుని చూడలేకున్నాను,
మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా చీకటి బ్రతుకులో నీ వెలుగు రేఖను నాపై ప్రకాశింపచేయ అంటూ ఆ యొక్క పుట్టుకుంటూ వాడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క వెలుగు అది ఎప్పుడు మన మీద ప్రసరిస్తుందో, ఎప్పుడు మనం తాకుతుందో మన హృదయాలను, అది నువ్వు నేను మనందరం కూడా కనిపెట్టుకొని ఉండాలి. చాలాసార్లు మనం నిద్రమత్తులో ఉంటాం. లైట్ వేస్తానే మనం బాగా నిద్రపోయినప్పుడు కొంతమందికి లైట్ ఇస్తే టక్కన వేస్తారు. లైట్ ఎవరు వేసిందా? లైట్ ఎవరు వస్తుంది? అలా మనం కూడా దేవుని యొక్క వెలుగు మనందరి పైన అది ప్రసరిస్తుంటే మనం ఈ విధంగా ఎవరైనా లైట్ వేసింది నా పైన ఆఫ్ చేయి అంటున్నామా? లేక సౌలు వలె ఆయన మీద ప్రకాశించినటువంటి పునరుత్థాన క్రీస్తు వెలుగు ఆయన తాకినప్పుడు ఆయన ఎవరయ్యా నువ్వు అంటే, నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు నేనే, నీవు హింసిస్తున్న క్రీస్తు నేనే అని ఆయన పలికినప్పుడు, అయితే నేనేం చేయాలి? నీ మహిమ కలిగినటువంటి పునరుత్థాన వెలుగు నా మీద ప్రసరించావు, నేనేం చేయాలి? ఆ వెలుగు మనందరి పేరు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగుతో మనందరి జీవితాలు నింపబడాలి. మనలో ఉన్నటువంటి చీకటి అది పారవేయబడాలి, పారద్రోలబడాలి అనేది దేవుని యొక్క సంకల్పంగా ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు నత్తుని మరియు ఆ ప్రాంతమంతా కూడా అన్యులుగా చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారి బ్రతుకుల్లో క్రీస్తు ప్రభు వెలుగు నింపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి చివరిగా మనం చూస్తే ఆయన ఏం చేశాడంట? ఆయన పరలోక రాజ్యం సువార్తను గురించి ప్రకటిస్తూ అక్కడ వారి వ్యాధి బాధలన్నిటి కూడా ఆయన తీసుకెళ్తున్నాడు. అది దేవుని యొక్క వెలుగు వారి ఇంట్లో ప్రకాశిస్తుంది. అది కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ వెలుగు మనందరి మనసులో కూడా అది ప్రకాశింపచేయాలి. అది దేవుని యొక్క సంకల్పంగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18-19 వచనంలో మనం చూస్తాము. ఆయన వెలుగును చూచినట్లు చదువు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18-19. ఆయన వెలుగును చూసినట్లుగా మీ మనస్సులు వికాసం పొందునుగాక. ఏమంట? ఆయన వెలుగును చూసినకు మన మనస్సులు వికాసము పొందునుగాక. ఎందుకు వికాసము? ఎందుకు పొందాలి? వికాసం పొందాలి. ఆయన వెలుగు మనందరినీ వెలిగిస్తుంది, ఆనందభరితులను చేస్తుంది, ఉత్సాహవంతులను చేస్తుంది. అందుకు నిరాశ నిస్పృహలతో పులుగుతున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుని యొక్క వెలుగు కోసం వారు ఎదురు చూశారు. ఆ వెలుగును ఎప్పుడు చూశారు? క్రీస్తు యొక్క మెస్సయ్య రాకతో వారు చూశారు. అందుకే యెషయా ప్రవక్త ఆయన పలికినట్లుగా వెలుగు చూద్దాం. 17వ వచనంలో జబులూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరమున యోర్దాను నది ఆవలి దిక్కున అన్యులు నివసించుచు గలిలయ సీమలో అంధకారంలో నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరినట్టు ఇది జరిగేను. అక్కడ ఏమి జరిగేను? ఈ యొక్క వార్త జరిగిన తర్వాత అది ఎలా జరిగింది అంటే, సూర్యుడు వలె ఆయన రాలేదు. ఒక మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం చెప్పాడట? హృదయ ప్రవర్తన చెందుడు, పరలోక రాజ్యం సమీపించినది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. మనం చూస్తే యేసు ప్రభు యొక్క సత్య సువార్త మొట్టమొదటిగా ఆయన సువార్త ఏంటంటే తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పాపను క్షమిస్తున్నాను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ హృదయ పరివర్తించాడు.
నీవు నీ మనసు మార్చుకో. నీ పాత జీవితానికి, చీకటి జీవితానికి స్వస్తి పలుకు. పరివర్తన చెందు, హృదయ పరివర్తన చెందు. పరలోక రాజ్యం సమీపించినది. పరలోక రాజ్యాన్ని నా యొక్క సాన్నిధ్యం ద్వారా ఈ లోకానికి తెచ్చాను, ఈ భూమిపై తెచ్చాము అంటూ ప్రభు మొట్టమొదటిగా ఆయన ప్రకటించిన సువార్త అదే. ఆయన ప్రకటించిన సువార్త. మరి బైబిల్లో చూస్తే చాలా మంది ప్రవక్తలు, ఓకే, పునీతులు, వాళ్ళు చేసిన మొట్టమొదటి బోధ హృదయ పరివర్తన. హృదయ పరివర్తన అదే కదండి మనం చూసేది. బాప్తిస్మలో కూడా మనం మొట్టమొదటిగా నీవు సాతాను బిడ్డగా కాక నీలో నుండి పాపము చీకటిని జన్మ పాపము తొలగించుటకు మొట్టమొదటి దివ్య సంస్కారము జ్ఞానస్నానము. హృదయ పరివర్తన, పాప మన్నింపు అందులో జరుగుతూ ఉంటుంది. మనం చూస్తే యోహాను గారు కూడా ఆయన తన పరిచయం చేస్తున్న సమయంలో ఆయన ఉన్నాడు. 1వ అధ్యాయం చూస్తున్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 15. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. హృదయ పరివర్తనం చెంది